హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా పల్లీ చిక్కీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను దీన్ని ఆర్గానిక్ బెల్లంతో చేశానండి. ఆర్గానిక్ బెల్లం అయితే చాలా బాగుంటుంది. మనకి క్యారమెల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద బాండి పెట్టుకుని 2 కప్పుల వరకు పల్లీలను తీసుకుంటున్నాను. వీటిని చక్కగా వేయించేసుకుని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనకి పల్లీ చిక్కీ అనేది కొంచెం పల్చగా కావాలి, మరీ మందంగా వద్దు అనుకుంటే కానీ ఇప్పుడు నేను క్లాత్లో వేసి ఎలా చేస్తున్నానో అలా చక్కగా రబ్ చేసేసుకుంటే మనకి పప్పు అనేది 2 సగాలుగా విడిపోతుందండి. మనకి కావాల్సిన విధంగా పల్చగా అనేది వస్తుంది. ఇంకా కొంచెం పొట్టు ఏమన్నా ఉన్నా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఒక క్లాత్లో వేసేసుకుని ఇలా రబ్ చేసేస్తే పప్పు అనేది చక్కగా 2 సగాలుగా మనకి కావాల్సిన విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని మరొక బాండి పెట్టుకుని నేను 2 కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో 2 కప్పుల వరకు ఆర్గానిక్ బెల్లం పొడిని తీసుకుంటున్నాను. ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకుని మనం పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. మరీ ముదురు పాకం అనేది వస్తే పల్లీ చిక్కీ అనేది కొంచెం గట్టిగా క్రంచీగా అయిపోతుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి కొంచెం అనుకూలంగా ఉండదనమాట. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఈ పాకాన్ని మనం ఉడికించుకోవాలి. మనం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే మనం కొంచెం ఉండ చుట్టుకోవడానికి రెడీగా ఉన్నంత వరకు పాకాన్ని రెడీ చేసుకుని ఈ పల్లీలను కూడా వేసేసుకుని చక్కగా మొత్తం ఒక కలిపేసుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుంటే మనకి పల్లీ చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఈ చిక్కీ అనేది స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ చిన్న చిన్న పీసెస్గా చక్కగా అందంగా కనిపించాలి అంటే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చాకుతో కట్ చేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటామో అవే షేప్లో మనకి పీసెస్ అనేవి వచ్చేస్తాయి రిమూవ్ చేసేటప్పుడు. సో నేను జస్ట్ రౌండ్ షేప్లో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత చేత్తోనే ముక్కలుగా చేసేసుకున్నానండి. అందుకని కరెక్ట్ షేప్ అనేది రాలేదు. బట్ చిక్కీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి చాలా బాగుంటుందండి. ఇది ఐరన్ లోపం ఉన్న బ్లడ్ తక్కువైనా కూడా తినడానికి మంచి స్నాక్ అనవచ్చు లేదా స్వీట్ రెసిపీ అనవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.